దైవభక్తి ఉందా మీకు? దైవ భక్తి లేదు. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. మరి ఉన్నప్పుడు కేర్ చేయరు? లేడు అన్నారు అనుకోండి, సరే లేడు వాదించను నేను. వాదించరు. వాదనే వద్దు. ఎందుకంటే మీరు అనుకునే దేవుడు వేరు, నేను అనుకునే దేవుడు వేరు. మీరు అనుకునే దేవుడు అని చెప్పండి. మీరు అనుకునే దేవుడు లంచాలకు పడతాడు, మా దేవుడు లంచాలకు పడ్డాడు. నా దేవుడు లంచాలకు పడతాడు నేను చెప్పాను. మా మీద అందరు బిహేవియర్ మీరేమనుకున్నారు చెప్పండి, మధ్యలో మా మీద ఎందుకు మీరు కామెంట్ చేస్తారు? అందరూ అనుకునేది దేవుడిని మాయ చేయొచ్చు అనుకుంటుంటారు. దేవుడికి అంత బుర్రలేదా అనుకుంటుంటారు. నేను అట్లా అనుకున్నాను. నేను దేవుడు మహామేధావి అనుకుంటాను. తేడా చెప్పనా? మీరు మామూలుగా మీ పని అవ్వాలనుకోండి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరకో పెద్ద ఆఫీషియల్ దగ్గరకో వెళ్ళారు. వెళ్తే ఏం చేస్తారు? ఆయన సార్ మీరు సూపర్ సార్, మీ షర్ట్ అదిరిపోయింది సార్, అసలు మీరు మీసం తిప్పారు, భలే ఉంది సార్ అని ఆయన పొగుడతాం. నెక్స్ట్ ఏం చేస్తాం? లేకపోతే ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తాం మన పని అవ్వటానికి. లేకపోతే ఆయనకి ఒక శాలువా కప్పుతాం. ఇవన్నీ కుదరకపోతే ఒక ప్యాకెట్ డబ్బులు లంచం ఇచ్చి మన పని చేస్తారు కదా. దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు మీరు ఏ మతమైనా అవ్వచ్చు, ఏ దేవుడైనా అవ్వచ్చు. మీరు అక్కడ ట్రై చేసేది ఏంటంటే దేవుడిని పొగుడతారు. అన్ని మతాల్లో పొగుడతారు. యు ఆర్ ద గ్రేటెస్ట్, నువ్వు ఇదైన మహా, అదైన మహా, గ్రేట్ అయిన మహా, హల్లెలూయా అంటే గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్. అన్ని మతాల్లో పొగుడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు? చాదర్ కప్పుతారు, లేదా స్వీట్ ప్యాకెట్ పెడతారు, లేదా మనం దండేస్తాం కదా మినిస్టర్కి, అలాగే ఇక్కడ కూడా పువ్వులతో దండేస్తారు. లేదు కుదరలేదంటే ఉండిలో డబ్బులు వేసి, దేవుడా నాకు 10 కోట్లు తెప్పించావంటే నీకు ₹1 కోటి ఇస్తా అని మన క్రైమ్లో ఆయన కూడా పార్ట్నర్ చేస్తారు. అంటే ఏమనుకుంటున్నారు? ఇవన్నీ వేస్తే దేవుడు మన మాయలో పడతాడు, మనం చెప్పిందంతా వింటాడు అని. వీటికన్నీ పడ్డం ఆయన మహామేధావి. నువ్వు వేసే ఈ లడ్డూలకి, ఉండిలో వేసే ₹1 కోటికి, ఈ డబ్బులకి పడతాడా? దేవుడికి డబ్బులు అవసరమా? నీ పొగడతలకు పడతాడా? ఇఫ్ యూ వాంట్ టు టచ్ గాడ్, యూ బీ లైక్ గాడ్. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని నువ్వు దేవుడిలాగా బిహేవ్ చేయి. అన్ని అబద్ధాలు ఆడతారు, అన్ని ఫ్రాడ్లు చేసేస్తారు, అన్ని అధవేషాలు వేసేస్తారు. ఫ్రైడేనో సాటర్డేనో ఇక్కడ నుంచి బస్సు వేసుకుని తిరుపతి వెళ్ళి ఉండిలో వేసి ఒకసారి చూసేస్తే మొత్తం పాపాలు పోయినట్టు. అబ్బా, దేవుడు అంత అమాయకుడా? అంటే దేవుడి దగ్గరే డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు నేనేం నమ్ముతున్నానంటే అన్ని చోట్ల ఉన్నాడు, మన వాచ్ చేస్తుంటాడు. మన ప్రతి తప్పు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ నోటీస్డ్. మీరు కరెక్ట్గా ఉండి కరెక్ట్ వైబ్రేషన్, కరెక్ట్ థాట్ ఉంటే అన్నీ బాగా జరుగుతాయి.